హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నంబర్ 2 నాయకుడిగా ఉన్నారైనా కొంతకాలం సుదీర్ఘకాలం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇటీవల పార్టీకి రాజీనామా చేసే వరకు కూడా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డితో పాటు అనేక కేసుల్లో కూడా A2గా ఉంటూ వచ్చారు. అటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్ళడంతో పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో ఆయన చంద్రబాబు నాయుడు లేదా ఎల్లో మీడియా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు లొంగిపోయారు, ఫైట్ చేయటం చేతకాక వదిలేశారు, ఫైట్ చేసే స్పిరిట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది, అటువంటి స్పిరిట్ లేక భయపడి పారిపోయారు అంటూ నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. సో విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పటికీ అనేక సందర్భాల్లో ఆయన మీడియాతో మాట్లాడిన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడి, ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడా ఒక మాట నెగిటివ్గా మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ తయారైపోయింది. ఆ కోటరీ కారణంగా ఆయన ప్రజలకు దూరం అయిపోతున్నారు. ఆ కోటరీ కొంతమంది వ్యక్తులపైన చాడీలు చెప్తూ వస్తుంది. ఆ కోటరీ చాలామందిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తుంది. ఆ కోటరీ అవినీతికి పాల్పడుతోంది. ఆ కోటరీ చేసిన అవినీతి కారణంగా జగన్మోహన్ రెడ్డికి అప్రతిష్ట వచ్చింది. ఈ తరహా కామెంట్స్ని విజయసాయి రెడ్డి చేస్తూ వచ్చారు. ఆ కోటరీలోని మిగతా నాయకుల పేర్లు కూడా డైరెక్ట్గా ఆయన తీసుకోకపోయినప్పటికీ కోటరీ కారణంగా జగన్కి తాను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. A2 నుంచి A2000 వరకు 3000 వరకు తనని తోసేశారు, నెట్టేశారు. సో జగన్మోహన్ రెడ్డికి నా పైన నమ్మకం లేనప్పుడు నేను ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు, కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చానంటూ మాట్లాడుతూ వచ్చారు. రాజ్ కసిరెడ్డి లాంటి కొంతమంది వ్యక్తులపైన నేరుగానే కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. సో ఆయనే మొత్తం మద్యం వ్యవహారంలో కీలకమైన పాత్రధారి, సూత్రధారి, కుంభకోణానికి ఆయనే బాధ్యుడు అంటూ మాట్లాడడం ద్వారా మద్యం అంశంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఏదో జరిగింది అని డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చెప్పినట్లయింది. సో మద్యం అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుందేమో విజయసాయి రెడ్డి కారణంగానే మద్యం అంశంలో ఏం జరిగిందనే లీకులు సిట్కో, తెలుగుదేశం పార్టీకో, తెలుగుదేశం పార్టీ మీడియాకో వెళ్తున్నాయని బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందేమో. కానీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే కోపంతో వెళ్ళి లొంగిపోయాడా? నిజంగా లొంగిపోయాడా? లొంగిపోయే పరిస్థితిలో ఉన్నారా? లొంగిపోతే ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం కూటమి సర్కారు పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరైన వాతావరణం ఇప్పటివరకు కనపడట్లేదు. సేమ్ టైం ఆయన భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు, భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీతో విజయసాయి రెడ్డి కొల్యూడయ్యాడు లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి రోజు తెలుగుదేశం పార్టీకి లొంగిపోయాడు తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగించింది. సేమ్ టైం విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నాయకత్వానికి, ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కి విజయసాయి రెడ్డి పైన పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన ఎక్కడికి పోడ్లే, మళ్ళీ వచ్చేస్తాడులే అని, ఆయన మావాడలే అని ఒక భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ నాయకుల్లో ఇప్పటికీ ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు, ఆయన ఎప్పటికైనా మావాడే తరహా ఒక ఒపీనియన్ ఉంది. ఆ మాటకు వస్తే విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత సీరియస్గా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. ఎవరో ఒకరిద్దరు, 1-2 సందర్భాల్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడిన సందర్భంగా కౌంటర్గా మాట్లాడారు తప్ప మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి విజయసాయి రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వాతావరణం కూడా ఎక్కడా లేదు. కానీ విజయసాయి రెడ్డి పైన నేరుగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కోటరీకి సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డిని మాట్లాడట్లేదు, టార్గెట్ చేయట్లేదు, విమర్శలు చేయట్లేదు. కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అటువైపు నుంచి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని మంచివాడని మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఈయన ఎందుకు ఆయన ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు, ఆయన ఎందుకు ఈయన ఒక్కరిని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఆ కోటరీ కారణంగా దూరం అయ్యారనే బాధ, ఆవేదన విజయసాయి రెడ్డిలో కనపడుతోంది. విజయసాయి రెడ్డి మనకు ద్రోహం చేస్తున్నాడనో, విజయసాయి రెడ్డి ఇంకెవరు మాటలో వింటున్నారనో ఒక ఫీడ్బ్యాక్ని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారా? ఆ ఫీడ్బ్యాక్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో నేరుగా విజయసాయి రెడ్డిని కౌంటర్ చేస్తున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి లొంగిపోయాడు అంటూ చేసిన ఆ వ్యాఖ్యలపైన విజయసాయి రెడ్డి స్పందన ఏ రకంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఆసక్తిని కలిగించబోతోంది.